అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, పక్షవాతం నిజంగా అది ఒక బతికుండంగా నరకం అని చెప్పుకోవచ్చు. మొత్తం కొంతమంది అయితే బెడ్ రెడ్ అయిపోతూ ఉంటారు డైరెక్ట్. సో మీరు చాలా సీనియర్ డాక్టర్, మీ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి చాలా కేసెస్ కూడా మీరు చూసి ఉంటారు, ట్రీట్ చేసి ఉంటారు. సక్సెస్ఫుల్గా వాళ్ళు మళ్ళీ నార్మల్గా నడుస్తూ ఉంటే కూడా మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అయ్యి కూడా ఉంటారు. అలాంటి సక్సెస్ఫుల్ కేసెస్ చాలా ఉండుంటాయి మీ కెరియర్లో. సో మీ అనుభవం బేస్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన వరస్ట్ కేసెస్ ఏంటి, అండ్ ఈ పక్షవాతాన్ని త్వరగా క్యూర్ చేయడానికి ఏమైనా ఇంట్లోనే చేసుకోదగ్గ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? పక్షవాతం వచ్చినప్పుడు ఎంత వీలైతే అంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా చాలా మంచిదండి. కాబట్టి పక్షవాతం వచ్చిందని డౌట్ వచ్చినప్పటికీ వాళ్ళు నిర్లక్ష్యం వహించకుండా ఎవరో చెప్పారండి ఇది పక్షవాతం కాదు, ఏదో కాలు పట్టుకుపోయింది, చెయ్యి ఏదో చచ్చుకుందిలేండి, అటువంటిది నాకు రాదులేండి, ఇలాంటివి కాకుండా ఏమాత్రం కొంచెము అటువంటి లక్షణాలకు సంబంధించినటువంటి డౌట్ ఏదన్నా వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. వైద్యులు సూచించిన మేరకు ఖచ్చితంగా ఔషధాలు కూడా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. కాబట్టి ఈ పక్షవాతం సర్వసాధారణ రెండు రకాలుగా కలుగుతుంటుంది. మెదడులో రక్తనాళాలలో రక్తం గడ్డగట్టడం వల్ల ఎక్కువ శాతం మందిలో పక్షవాతం కలుగుతుంటే, కొద్ది శాతం మందిలో మాత్రము రక్తనాళాలు చిట్లిపోయేసేసి రక్తస్రావం వల్ల కూడా కొంతమందిలో కలుగుతుంటుంది. ఈ పక్షవాతాన్ని పక్షాఘాతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఈ పేరునే ప్రస్తావించి చికిత్సను కూడా తెలియజేయడం జరిగింది. పక్ష ఆఘాతము. పక్షం అంటే సగము అని చెప్పేసి, సో మాసము పక్షము మనం చెప్తుంటాం. మాసం అంటే నెల అని, పక్షం అంటే 15 రోజులు అని చెప్పి, ఈ విధంగా పక్షం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే హాఫ్. పక్ష ఆఘాతము అంటే మన శరీరంలో ఉన్నటువంటి సగభాగము, ఆఘాతము అంటే చైతన్యహీనము, చైతన్య రాహిత్యమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్ష ఆఘాతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. క్రమక్రమంగా అది పక్షవాతం పేరు అయిపోయింది. లక్వ అనేటువంటి పేరుతో కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారండి, లక్వ. కాబట్టి ఎంత త్వరగా చికిత్స జరిగితే అంత సక్సెస్ రేట్స్ బాగుంటాయి అన్నమాట. కాబట్టి ఒక స్థాయికి పోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు పూర్తి ముదిరిపోయిన తర్వాత మనం చేయదగిందే ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆయుర్వేదంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే, ఉన్నటువంటి సమస్యను తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో మరలా తరచుగా ఈ యొక్క సమస్య రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వైద్యులు సూచించిన మేరకు వాళ్ళు చెప్పినటువంటి ఔషధాలు వాడుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇంకా ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, రికవరీ ఫాస్ట్గా వస్తుంది, సైడ్ బెనిఫిట్స్ బాగుంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదేవిధంగా ఇంగ్లీష్ మందుల యొక్క డోసును కూడా బాగా తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ ఇంగ్లీష్ మందులు హయ్యర్ డోస్ వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా తక్కువగా ఉండేటట్టు కూడా మనం ఈ మందుల ద్వారా ప్రయత్నం చేయవచ్చు. సో రెమెడీ చెప్తాను చూడండి. శొంఠి పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలి. మనకు శొంఠి పొడి మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా నల్ల జీలకర్రను వేయించేసేసి చూర్ణం చేసుకొని అదొక 10 గ్రాములు తీసుకోవాలి. 20 గ్రామ్స్ అయింది కదా. దీనికి రెట్టింపు వచ్చే చూర్ణం. వచ్చ కూడా అందరికీ తెలిసే ఉంటుందండి, మార్కెట్లో కూడా అడిగితే ఇస్తారు. వచ్చే చూర్ణం ఇవ్వమని చెప్తే అడిగితే ఇస్తారండి. చాలా సువాసన భరితంగా చాలా ఘాటుగా కూడా ఉంటుంది అనమాట వచ్చ. ఆ చూర్ణం ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. సో టోటల్ 40 గ్రామ్స్ అయింది కదండి. 40 గ్రామ్స్ 20 డేస్కి వస్తుంది మెడిసిన్. ఉదయం 1 గ్రామ్ వాడాలి, రాత్రి 1 గ్రామ్ వాడాలి. ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు. తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 50 ml మిల్క్లో కానీ 50 ml నీళ్ళలో కానీ కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. ఎవరు ఏ పద్ధతిలో తీసుకున్నప్పటికీ ఈ పక్షవాతానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు తగ్గిపోవడమే కాకుండా పక్షవాతం వచ్చినటువంటి కారణం మీద కూడా ఇది పనిచేసేసి కారణం రూట్ అవుట్ చేసేదానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాలలో ఈ ఔషధానికి కూడా మనం అగ్రస్థానం ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఓకే, రైట్. చాలా సింపుల్ రెమెడీ చెప్పారు అండ్ ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నమస్తే.